ధనుర్మాసం వచ్చేసింది. మరి ఈ నెలలో అత్యంత శక్తివంతమైన ధనుర్మాస వ్రతం ఎలా చేసుకోవాలని అందరూ నన్ను అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఒక వ్రతం గురించి చెప్తా. అది గనక మీరు 30 రోజులు కంప్లీట్ డెడికేషన్ తో చేస్తే పెళ్ళవ్వట్లేదని బాధపడుతున్న వారికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఒకవేళ పెళ్ళై ఆ బంధంలో ఇబ్బందులు ఉంటే కూడా ఈ వ్రతం ఆచరించండి. ఖచ్చితంగా మీ మ్యారీడ్ లైఫ్ బెటర్ అవుతుంది. ఇంతకీ ఆ వ్రతం ఏంటో చెప్పలేదు కదా. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ధనుర్మాసంలో ఆచరించే ధనుర్మాస వ్రతం. ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించి అందరూ పాటించాల్సిన ఫస్ట్ నియమం, ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాలు పూర్తి చేయాలి. ఆడవారు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో వాకిలిని అందంగా తీర్చిదిద్ది బియ్యం పిండి, పసుపు, కుంకుమ పూలతో కూడా అలంకరించాలి. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని పసుపుతో అయినా చేసుకోవచ్చు. ఎంత ఖర్చు పెట్టామని కాదు, ఎంత భక్తితో శ్రద్ధతో చేస్తున్నాం అనేది ముఖ్యం. పూజలో శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దధ్యోజనం అర్పించాలి. ఈ ధనుర్మాస వ్రతాన్ని నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయొచ్చు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారికి దైవానుగ్రహం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ.